అవురా అన్వేష్గా, ఇండియాలో పుట్టి హిందువులనే తిడతావా నువ్వు? ఎంత గుద్దులోకి ఉంటే నోరుండదని ఎంత అంటే అంత మాట్లాడుతున్నావు. అది తప్పు, చాలా రాగ మాట్లాడుతున్నావు. నీకు దగ్గరుంటే భర్త పూజ అవుతా అంటే దగ్గర లేవు. ఏమంటే నువ్వు ఈ యూట్యూబ్ నుండి పెట్టుకొని చేసుకుంటా 2-4 డబ్బులు చూస్తున్నావు. అదేదో నీ ఆనందం చూస్తూ అక్కడ ఏదో వేరే దేశాల్లో చూస్తున్నావు, బాగుంది, అది బాగుంటుంది. ఎప్పటికన్నా భారతీయుడు అంటే ఒక విలువ ఉంది. ఆ దేశానికి పోయినా ఒక విలువ ఉంది. భారతీయుడు అంటే తల్లిని గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం రా. మనము శత్రువుగా గౌరవిస్తాం మించిపోతే టైం వచ్చినప్పుడు. అది మన గొప్ప. ఇండియా గొప్ప, అది భారతదేశం అంటే అదొక గొప్ప. చూస్తున్నావు కదా నరేంద్ర మోడీ గారికి ఎక్కడుందో ప్రెస్టేజు. ఆయన ఎక్కడున్నాడు? ప్రపంచ దేశాల్లో టాప్లో ఉన్నాడు ఆయన. హిందూ ధర్మాన్ని కాపాడుకుంటున్నాం కాబట్టి ఈ పొద్దుటికి ఆయన టాప్ లెవెల్లో పోతున్నాడు. ఆయనలో కానీ ఏముంది? ఒక్కరికి ద్రోహం చేయకూడదు, ఒకరిని నెత్తి మాట్లాడకూడదని అందరినీ. కానీ ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్నా కూడా ఒకరిని చిన్న చేసి మాట్లాడు. ఎందుకంటే ఆయన హోదా ఉన్నా కానీ రేపు పొద్దున కిందకు సన్న స్థాయిలో ఉన్నా కానీ ఆ మాట మాట్లాడ్డా. ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి. నాకు ప్రధానమంత్రిలో ఉన్న ఆయన మాట్లాడా మాట. నువ్వు యూట్యూబర్ అయ్యింది చిల్లర మాటలు మాట్లాడతావారా? మీ చెల్లినో అమ్మను వద్దులే, మీ చెల్లినో ఆ పొట్టు డ్రెస్సులు వేసి అట్లా పంపి రోడ్డు మీదకి. మనము హిందువుల్లో పుట్టినాక మాదే ఇది సిద్ధాంతం. డ్రెస్సులు వేటకేసుకోవాలి, ఆటకే వేసుకోవాలా. దానికి కానీ మీ మినిమం ఏమంటే అవి జబ్బులు కనపడేది అట్లా, అన్నీ కనపడేది అట్లా. ఏదది చెప్తా అంటే నువ్వేమో ఏడో ఉండి ఆయన పాప ఆయన్ని తిడతావు. నీకు ఎవరు మాట్లాడితే వాళ్ళని తిడతా అంటావు. ఇంకా ఆంధ్రాల కంటే ఇండియా వరస్ట్ అంటావు కదా. రా ఇండియాకి రా, నీకు కథ చెప్తారు. ఇండియా రా కొడక్క. నీకు ఆడ అన్నీ తిని బాగా తిని కొవ్వు పెరిగింటావు కదా, ఆ కొవ్వు అంతా తీస్తారు కిందకి, పైనుండి కింద గాడతారు కింద. కొడక ఏడుండవరా కొడక నువ్వు? ఏడు విదేశాల్లో తినుకుంటా ఆంధ్రాలో పుట్టి కొడక ఇంత చిన్నతనం మాట్లాడతావా? ఇండియా గురించి మాట్లాడేది కాదని మళ్ళీ ఇండియా గురించి అంటే ఇండియా మాట్లాడినా ఇప్పుడు చాలా మంది హుషారుగా ఉండారు. ఎందుకంటే నా దేశాన్ని మాట్లాడతారని చాలా హుషారుగా ఉండారు. ఇప్పుడు మండతాంది ఇక్కడ. ఏమంటే నువ్వు దగ్గర లేవు, దగ్గరుంటే దెబ్బ కొడతావు.